తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా ఖూనీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తోంది హస్తం పార్టీ. ప్రజలు ఓట్లేసి గెలిపించిన కౌన్సిలర్లను చెరబట్టే కుట్ర జరుగుతోంది. అడ్డదారిలో మున్సిపల్ పీఠాలు దక్కించుకునే కాంగ్రెస్ చేయని పన్నాగం లేదు. డబ్బు, పవర్, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారు. మున్సిపాలిటీలోకి భారీగా పోలీస్ బలగాలను దింపింది ప్రభుత్వం. బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్తున్న వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాపులు చేస్తున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ గూండాయిజం మితిమీరిపోయింది. అక్కడ హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది ప్రభుత్వం. బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ కౌన్సిలర్లకు రెడ్ కార్పెట్ స్వాగతాలు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు రుచి చూపిస్తున్నారు కాకీలు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుంది రేవంత్ ప్రభుత్వం. హోంశాఖను చేతిలో పెట్టుకుని రేవంత్ అరాచకాలు చేస్తున్నాడు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, మరి ప్రశాంతంగా జరగాల్సిన ఈ మున్సిపల్ ఏదైతే చైర్మన్ ఎన్నికలు ఉన్నాయో వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకొని బీభత్సం సృష్టిస్తోంది. పోలీసులు కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లను ఒకలాగా, అలాగే బీఆర్ఎస్ కౌన్సిలర్లను కార్యకర్తలను ఒకలాగా ట్రీట్ చేస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్లకేమో రెడ్ కార్పెట్ పారుస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లకు లాఠీ దెబ్బలు రుచి చూపిస్తున్నారు. మరి ఓవరాల్ గా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లివిల్? వాళ్ళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతా కూడా కూని అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేము 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని చెప్పిన అవి కేవలం ఏవైతే ఇతర హామీలు ఇచ్చారో హామీలలాగే నీటి ముట్టయ్యే తప్ప ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. ఇవాళ పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఎలక్షన్ కమిషన్ పనిచేయాల్సి ఉంటుంది, పోలీసు వ్యవస్థ కూడా పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ ఏది పట్టినట్టు కేవలం కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వాళ్ళ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాగుంది. ఎక్కడ చూసినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అండగా ఇటు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఉన్నట్టు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి క్లియర్ మ్యాండేట్ వచ్చిన దగ్గర కూడా ఇవాళ పోలీసులు అత్యుత్సాహం కనబరుస్తున్నారు. కేవలం వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వారికి సంబంధించిన మంత్రులు చెప్పిన మాటలే తప్ప ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా దక్కాల్సిన చైర్మన్ పీఠాలను దక్కకుండా అడ్డుకుంటుంది పోలీసులే అని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా ఏదైతే ఆ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుకూలంగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ రాజ్యాంగానికి అనుమూల రాజ్యాంగానికి అనుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ ప్రధానంగా తొర్రూరు ఏదైతే పాలకుర్తి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఎంపిక కావాల్సింది, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి కావాల్సి ఉంది. కానీ అక్కడ ఒక ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా అక్కడ పోలీసు వ్యవస్థ అంతా కూడా పనిచేసింది. పోలీసులంతా కూడా ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని అక్కడ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏ పార్టీలో కనీసం ఎమ్మెల్యే కాదు, కనీసం వార్డు మెంబర్గా గెలవని ఇవాళ అక్కడ ఎమ్మెల్యే సొంత అత్తను లోపల వరకు అనుమతించి మంత్రిగా 6 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా చేసిన దయాకర్ రావుని మాత్రం లోపలికి అనుమతించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్న కార్యకర్తలు. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి రెడ్ కార్పెట్ వేస్తున్నారు, ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వారిపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పోలీసులు విచక్షణ రహితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్ గురిపారే తప్ప అక్కడ ఎందుకు ఆమెను పంపిస్తున్నాం, ఎందుకు ఆమెను బయటకు తీసుకురావట్లేదనే ఆలోచన మాత్రం చేయలేకపోతుంది. ఇదే విషయంలో ఖ్యాతనపల్లిలో సైతం ఇవే క్లియర్గా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి
క్లియర్ కట్ మెజారిటీ వచ్చింది. క్లియర్గా మెజారిటీ వచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా కేతనపల్లిలో మంత్రి వివేక్ అరాచకాలకు పోలీస్ వ్యవస్థ అంతా కూడా బలైపోయింది. మంత్రి వివేక్ చెప్పిన మాటలకు తొత్తులుగా పోలీసులంతా వ్యవహరించి అక్కడ కూడా కేతనపల్లిలో కూడా ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క జనగామలో కూడా ఇదే తరహా ఉంది. జనగామలో అంగొచ్చింది. అయినప్పటికీ ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పల్లారాజేశ్వరరెడ్డి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డికి మద్దతు ఇస్తామని చెప్పారు. వారంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పారు. కానీ అక్కడ పోలీస్ వ్యవస్థ, స్థానికంగా ఉన్న మున్సిపల్ అధికారులు, స్థానికంగా ఉన్న ఎంపీ బలంతో అధికారుల అత్యుత్సాహంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే పూర్తిగా ఇది జీర్ణించుకోలేకపోవడమే అనేది ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగాన్ని చేతపట్టుకొని రాహుల్ గాంధీ ఏమో జై సంవిధాన్ అంటూ తిరుగుతున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తెల్లారి లేస్తే రాజ్యాంగం పైన పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ ఇక్కడ జరుగుతున్న అరాచకాలు కనిపిస్తలేవా అంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ వ్యవస్థ కూడా ఎందుకు ఈ విధంగా తయారైంది, ఎందుకు వారికి తొత్తులుగా వివరిస్తున్నారు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాల్సిన పోలీసులే ఇవాళ ఈ విధంగా ఎందుకు వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ సగటు వ్యక్తి ఇవాళ పోలీసులను ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కేవలం ఒక పార్టీకి అండగా, ఒక పార్టీకి తొత్తులుగా వివరించడమే కారణం అని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిన్న మొన్న చూసాం. నిన్న ఏదైతే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంటికి సైతం పోలీసులు వెళ్ళి అడావిడి చేసిన విధానాన్ని కూడా ఇవాళ యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజానికమంతా కూడా తప్పుపడుతుంది. రాజ్యాంగానికి కల్పించిన హక్కును పోలీసులు కాలరాస్తున్నారు. ఇవాళ పోలీసులు ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు? యూనిఫామ్ ఉన్న వారంతా కూడా ఒక పార్టీకి ఎవరు కూడా తొత్తులుగా వివరించద్దు, అన్ని పార్టీలకు ఒకే విధంగా వివరించాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ తప్పుపడుతున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీకి కేవలం అనుమల రాజ్యాంగాన్ని మాత్రమే మేము అమలు చేస్తామని పోలీసులు చెప్తున్న తీరు కూడా ఇవాళ మరొకసారి చర్చనీయాంశమైంది. ఇవాళ అనేక చోట్ల యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా దాడులు కొనసాగుతున్నాయి. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకేమో రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కానీ అదే బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే కట్టె పట్టుకొని లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎందుకు అంటే ఎన్నికలు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేస్తుంది. పెద్ద ఎత్తున డబ్బు, ఇటు డబ్బుతోటి, అటు పొలిటికల్ పవర్ తోటి వాళ్ళ కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అయినప్పటికీ కూడా అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదు. మరోపక్క ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేస్తుంది. ఎందుకు ఈ విధంగా పోలీసులు వివరిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? మేము తెల్లారులేస్తే పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ చేస్తామని చెప్పే పోలీసు వ్యవస్థ ఎందుకు ఈ తరహా దాడులు చేస్తుంటే కూడా ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కనిపిస్తలేదా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వారు వివరిస్తున్నారని చెప్పేసి మాత్రమే సమాధానం వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తొత్తులుగా వివరిస్తారు? కేవలం ఒక పార్టీ అధికారంలో దానికి టెన్యూర్ మందమే ఉంటుంది, మళ్ళీ గెలిస్తేనే అధికారంలోకి వస్తుంది. కానీ భవిష్యత్ అంతా కూడా వారు రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా దాదాపు 61 ఏళ్ల వరకు కూడా అధికారి తన పదవి విరమణ చేయడు. ఏదో ఒక దగ్గర పోస్టింగ్ చేయాల్సి ఉంటుంది, ఏదో ఒక దగ్గర ఉద్యోగ రీత్యా పని చేయాల్సి ఉంటుంది. కానీ ఎందుకు ఒక పార్టీకే తొత్తుగా వివరిస్తున్నారు అనేది వాళ్ళ చర్చనీయాంశంగా మారింది. అంటే పని ఒత్తిడి పెంచుతున్నారా, లేదంటే కావాలని చేస్తున్నారనే ఒక మీమాంస అయితే కొనసాగుతుంది. వాళ్ళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమలో ఇలాంటి దాడులు జరుగుతాయని ఒక అంచనా ఉండేది. అక్కడ సర్పంచ్ ఎన్నికలు అయితేనేమి, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలైతే పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయి, అక్కడ మర్డర్లు. ఇవాళ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఇదే తరహా పాలన కొనసాగిస్తున్నాడు. కేవలం పోలీసులను అడ్డపెట్టుకొని మాత్రమే ఈ తరహా దాడులకు తెరలేపుతున్నాడు. ఎందుకు పోలీసులు ఈ విధంగా వారికి తొత్తులుగా వివరిస్తున్నారు అనేది ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. రాజ్యాంగంలో అనేక రకాలుగా రాజ్యాంగం వెసులుబాటులో ఉన్నాయి. కానీ ఈ విధంగా అనుమల రాజ్యాంగాన్ని పాటించాల్సిన వెసులుబాటు ఎక్కడా లేదని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. పోలీసులు ఎందుకు ఈ విధంగా వివరించాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే వారికే ఉంది. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ అధికారులు ఎప్పటికీ ఉంటారు. వారు ఆ తరహానే డ్యూటీ చేయాలి, అదే తరహా ఆలోచన చేయాలి. కానీ ఇవాళ కేవలం ఇంకా 2.5 ఏళ్ళు అయితే పదవీకాలం ముగుస్తుంది. 2.5 పదవీకాలం కోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ తరహా మీరు వంట పాడుతున్నారని చెప్పేసి కూడా సగటు కార్యకర్త కావచ్చు, సగటు తెలంగాణవాది అలా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఈ దాడులు కనిపిస్తలేవా? ఇవాళ పోలీస్ శాఖకు ఉన్నతాధికారులకి దాడులు కనిపిస్తలేవా? తెల్లారులేస్తే మేము కాకి బుక్ అమలు చేస్తాం, పింక్ బుక్ కాదు, మాది రెడ్ బుక్ కాదని చెప్పిన డీజీపీ ఎక్కడున్నాడని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ల్యాండ్ ఆర్డర్ పైన దృష్టి పెట్టాల్సిన పోలీసులు కేవలం రాజకీయ పార్టీ పైన దృష్టి పెడుతున్నారే తప్ప ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో
నిర్వహించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇదే మున్సిపల్ ఎన్నికల్లో ఒక వైపు ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపు మిట్ట మధ్యాహ్నమే వాళ్ళ మర్డర్లు జరుగుతున్నాయి. వారిని పట్టించుకోవాల్సిన పోలీసులు కేవలం రాజకీయ పార్టీలకు వంట పాడుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ఒక చర్చ అయితే జోరుగా జరుగుతుంది. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ కావచ్చు, పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేసి రాజ్యాంగానికి అతీతంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఇవాళ అసలే గెలవదన్న మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది. ఇదే మున్సిపాలిటీలు సైతం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కానీ ఇలా ఆ కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో వారికి సంబంధించిన వారికి భయభ్రాంతులకు గురి చేసి అడ్డదారిన వస్తే భవిష్యత్ అంతా కూడా తెలంగాణ సమాజం చూస్తుందంటే అంటూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ దాదాపు 30 పైచీలకు మున్సిపాలిటీల్లో అంగేర్పడిన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ భయభ్రాంతకు గురి చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుంది అన్నదానికి ఇవాళ జరుగుతున్న చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికనే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లెవెల్.